హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఓ ఫ్యాన్సీ వీడియో చేయబోతున్నానండి. ఈ పీస్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, అంతే ఐ క్యాచింగ్గా. నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవారికి ఈ పీస్ ముందు పర్స్లో చూసినట్టు ఈ పాటికే గుర్తొచ్చే ఉంటుంది. అలాగే ఒక ఎక్స్ట్రాడినరీ న్యూ క్రియేషన్ లాకెట్ చూపించబోతున్నానండి. పెద్ద సైజ్ లాకెట్, ఒక బడ్జెట్లో, ఒక పర్టికులర్ బడ్జెట్లో ఎక్స్ట్రాడినరీగా. అంటే ఒక లాకెట్కి 25 గ్రామ్స్ బంగారం పెడుతున్నాం అంటే ఆ లాకెట్ ఎంత స్పెషల్గా ఉండాలండి. ఆ స్పెషల్ వర్క్ ఇందులో మీకు చూపించబోతున్నాను నేను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ నేను ఈ పీస్ చూపిస్తానండి. ఇవి బంగారం అనే ఏదో గోల్డ్ పీస్ లాగా ఏదో బంగారం పెట్టి చేశాము అనే దానికన్నా ఇవి ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇందులో 1 గ్రామున్నర బంగారం ఉంది. ఎక్కడుంది అది కూడా? ఈ పీస్లో, ఈ సెంటర్లో లాకెట్ లాగా కటాఫ్ లాగా కనపడుతుంది చూసారా ఈ బీట్స్కి. ఈ సెంటర్లో సీజెడ్స్ తోటి 1 గ్రామున్నర లోపే ఒక చిన్న పర్ల్ యాంగ్లింగ్ తోటి. అలాగే ఇక్కడ మీకు ఈ థ్రెడ్ వర్క్ అండి. ఇది పూర్తిగా చూసారా, అవుట్ అండ్ అవుట్. ఇక్కడి నుంచి వచ్చిన థ్రెడ్ వర్క్ని ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడి నుంచి ఒకటే థ్రెడ్ అనమాట. అంటే మెళ్ళ అలా వేసుకుని పుల్ చేసుకోవటమే. మీకు ఎక్కడికి కావాలో అక్కడికి. బ్యాక్ చైన్ కానీ ఎక్కడ ఇంకా బంగారం ఏమి ఉండదు. ఓన్లీ ఈ సెంటర్ పీస్ మాత్రమే బంగారం. అది కూడా 1 గ్రామున్నర బంగారం ఈ పీసు. ఇంకా మిగిలిన ఈ బీట్స్ కూడానండి కంప్లీట్ ఫ్యాన్సీగా. నేను ఎక్కడ పెద్ద కాస్ట్లీ బీట్స్ కానీ పర్ల్స్ కానీ ఇందులో వాడలేదండి. పూర్తిగా చాలా లో బడ్జెట్లో వచ్చే బీట్స్ మాత్రమే తీసుకున్నాను. రకరకాల బీట్స్, మీరు పర్ల్స్ ఉన్నాయి ఇందులో, రెడ్ బీట్స్ ఉన్నాయి, గ్రీన్ బీట్స్ ఉన్నాయి, తుర్మలిన్ ఉంది, డిఫరెంట్ కలర్స్, అన్ని కలర్స్ వచ్చేలాగా మల్టిపుల్గా ఒక గ్రీన్ బీట్స్ తీసుకున్నాను. అలాగే బ్యూటిఫుల్ కలర్స్, ఫ్యాన్సీ కలర్స్ అన్నీ కూడాను. ఫ్యాన్సీ కలర్స్ అనేటప్పటికీ మీకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో రండి. కంప్లీట్గా మీకు చాలా మినిమం బడ్జెట్లో మనకు కావాల్సిన రంగులు వచ్చేస్తాయి. అదే ప్రెషర్ స్టోన్స్లో అనుకోండి, మీకు అన్ని రంగులు వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ ఏదో ఒక రూబీ రెడ్, గ్రీన్, ఎమరల్డ్, అలాగే మంచి క్వాలిటీ పర్ల్కి వెళ్తే ఒక వైట్, ఇలా తప్ప ఎక్కువగా కలర్స్ వచ్చే అవకాశం లేదు ప్రీషియస్లో. బట్ తుర్మలిన్కి వెళ్ళినా, తుర్మలిన్ కన్నా తక్కువ క్వాలిటీ బీట్స్కి వెళ్ళినా ఇలా రకరకాల బీట్స్ వచ్చేస్తాయి రకరకాల కలర్స్లో. సో అటువంటి ఫ్యాన్సీగా ఏ కాస్ట్యూమ్కైనా చక్కగా ఫ్యాన్సీగా చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి ఇలా అటెండ్ అవడానికి ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ మంచి ఆ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మంచి ఐ క్యాచింగ్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఆ కాస్ట్యూమ్ మీదకి మీకు కంప్లీట్ జ్యువెలరీ ధరించిన ఫీలు ఇస్తుంది. కంప్లీట్గా ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ అండి ఈ పీసు. ఇది ఎంత రెగ్యులర్గా పర్ల్స్తో పెట్టానండి. ఫుల్ ఆఫ్ పర్ల్స్ బంచెస్ ఇచ్చి మీకు చేయటం జరిగింది ఈ వీడియో. సేమ్ ఆర్నమెంట్. అది ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే చాలా నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్, ఆర్డర్స్ వచ్చినాయి. అలాగే ఈరోజు దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తూ డిఫరెంట్ కలర్స్ తోటి ఇంకొక పీస్ డిజైన్ చేసాం. ఈ పీస్ ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇంకో స్పెషల్ లాకెట్ చూపించబోతున్నానండి. ఈ లాకెట్ 25 గ్రామ్స్ లాకెట్, మోర్ దాన్ 25 గ్రామ్స్ ఉంది. ఈ పెద్ద సైజ్ లాకెట్ అండి. ఈ లాకెట్స్ పర్టికులర్గా బీట్స్ మాలల్లోకి, పర్ల్ మాలల్లోకి ఇంకా ఎంత లుక్ ఇస్తాయి నేను మాటల్లో చెప్పలేను. మీ ఆడవారికి నాకన్నా ఎక్కువగా తెలుసు దాని గురించి. సో 25 గ్రామ్స్ బంగారం పెడుతున్నామంటే ఇంకా డిజైన్ ఎంత స్పెషల్గా ఉండాలి, ఎంత వర్క్మెన్షిప్ ఎలా ఉండాలి. దీంట్లో ఆ వర్క్ అంతా కూడాను అందులో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఆ 25 గ్రాముల బంగారానికి ప్రతి మిల్లీకి న్యాయం చేసే డిజైన్ అండి. పీకాక్ తీసుకున్నాం, చక్కగా సెంటర్లో రూబీ తీసుకున్నాం. అలాగే ఇక్కడ పక్కన చిన్న ఎమరల్డ్ కనపడుతుంది చూసారా, ఇది డిటాచబుల్. ఈ సెంటర్ పీస్ మీకు కావాల్సిన విధంగా ఈ రెడ్, గ్రీన్ మార్చుకోవచ్చు. అలాగే ఇంకొక 4-5 కలర్స్ కూడా వెళ్ళొచ్చు మీరు. అలాంటివి పెట్టుకున్నారంటే మీ కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ సెంటర్ పీస్ని మీరు జస్ట్ చెవుదుద్దు మార్చుకున్నంత ఈజీగా స్క్రూ చేసేసుకుని స్క్రూ తోటి ఈ మార్చేసుకోవచ్చు సెంటర్ పీస్. దాంతో లాకెట్ కంప్లీట్ కొత్త లుక్ ఇచ్చేస్తుంది. ఇంకా ఎలాగూ డిజైన్ అంటారా, ఎక్స్ట్రాడినరీ డిజైన్ ఉందండి. జస్ట్ 2 నెమళ్ళు వాడాం అటు ఇటు, కింద ఆ లతలు, తీగలు, కంప్లీట్ డైమండ్ వర్క్ అండి. 100% డైమండ్ వర్క్ క్యాడ్లో డిజైన్ చేసి ఆ ఇచ్చిన మీకు రోడియం పాలిష్ అనివ్వండి, ఆ వైట్ రోడియం చేసాం. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ సీజెడ్స్ ఇచ్చాం. ఇంకా ఆల్మోస్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తోటి వాడినట్టుగానే ఉంటుందండి మీకు. నేను ఆ మాట వాడను కానీ మా సీజెడ్స్ ఈక్వల్ టు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ క్వాలిటీ వచ్చేస్తాయి. అటువంటి చక్కటి సీజెడ్స్ వాడాం.
ఆ సీజెడ్స్ మీద కూడా పూర్తిగా బెస్ట్ క్వాలిటీ రోడియమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. డైమండ్కి వాడే రోడియంని జనరల్గా సీజెడ్స్లో వాడరు, బట్ మా దగ్గర అలా ఉండదండి. డైమండ్ వర్క్కి ఏ రోడియం వాడతారో, ఏ క్వాలిటీ రోడియం వాడతారో అదే క్వాలిటీ రోడియం సీజెడ్స్ మీద చేస్తాం. అందుకే మీరు అంటూ ఉంటారు మీ సీజెడ్ వర్క్స్ అన్ని డైమండ్ వర్క్స్లా ఉంటాయండి అని. దానికి రీజన్ అదేనండి, వేరే ఏం లేదు. సో ఎక్స్ట్రాడినరీ లాకెట్, అలాగే బ్యూటిఫుల్ ఫ్యాన్సీ మల్టీ కలర్ బీడ్స్ మాల. ఏమందాం దీన్ని, మాల అందామా, హారం అందామా, నెక్లెస్ అందామా? నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.